నగరిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. మాజీ మంత్రి రోజా ఇంటి సంబరాల్లో భాగంగా భోగి మంటలను వేశారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి ఆమె వేడుకల్లో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఫ్రీ అని చెప్పే ఫ్రీ మాటలను నమ్మవద్దునని చెప్పుకొచ్చారు. ఇంటి హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చెప్పిన సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ పాలన కారణంగా ప్రజలు పండుగ జరుపుకునే పరిస్థితి లేదని ఆవిడ వాపోయారు. ముఖ్యంగా రైతులు సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ సంక్రాంతి అని అన్నారు. కానీ 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన కొందరు రైతులకు 10,000 రూపాయలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేతులు దులుపుకుందన్నారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని సంతోషంగా నమ్మిన వ్యక్తులు నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అయితే నేడు వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు రోజా. తెలుగు ప్రేక్షకులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, మా అభిమానులకి, వెల్ విషర్స్ అందరికి హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ. సో చూసారుగా ఈరోజు మా ఇంట్లో మా బంధుమిత్రులతో, వెల్ విషర్స్తో మేము చాలా హ్యాపీగా భోగి పండుగలు జరుపుకున్నాం. గెలుపోవటంలో సహజం, వాటి గురించి ఓడిపోయామని బాధగా కూర్చోటం, గెలిచామని ఎగరటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా సెలబ్రేషన్ అంటే సెలబ్రేషనే, పండగ అంటే పండగే. స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి, ఇంకా 5 రోజులు సండే వరకు అందరూ కూడా జాలీగా ఎంజాయ్ చేయడానికి మేము రెడీగా అయ్యాం. కానీ రాష్ట్రంలో పరిస్థితి మీరు చూస్తే మీకే తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళు ఇస్తానన్న వాగ్దానాలు ఏవి నెరవేర్చకపోవటం అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఆపేయటం వల్ల ఈరోజు పేద ప్రజలు సంక్రాంతి పండుగ కానీ, దీపావళి కానీ, ఏ పండుగ చేసుకోవాలన్నా కూడా చేతిలో డబ్బులు లేక కష్టాలతో సతమతం అవడం మనం రాష్ట్రంలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇయర్లో ఫస్ట్ పండుగ, 2026లో సంక్రాంతి అనేది మొదటి పండుగ, రైతుల పండుగ. రైతులకి చేతికి పంటకు వచ్చినప్పుడు సో అందరినీ పిలుచుకొని చాలా హ్యాపీగా జరుపుకోవాల్సిన పండుగ. కానీ ఈరోజు వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ రబీకి లేకపోవటం, ఇస్తానన్న 20,000 సంవత్సరాలకి ఇప్పటికి 40,000 ఇవ్వాల్సి ఉంటే 10,000 ఇచ్చి చేతులు దుడుపుకునేశారు. అండ్ పంటలు నష్టపోతే నష్టపరిహారం లేదు, పంట పండితే మద్దతు ధర లేకపోవటం వల్ల ఈరోజు రైతులు ఈ పండుగని సంతోషంగా జరుపుకోలేని పరిస్థితిలో ఉండటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తులు. వాళ్ళు ఉన్నప్పుడు రైతులు ఏం అడగకపోయినా వాళ్ళే అన్నీ చేస్తారు కాబట్టి